శుభోదయం శుభదర్శనం కార్యక్రమానికి స్వాగతం. జాతకపరమైనటువంటి సమస్యలు సందేహాలకు ఉన్నటువంటి వారు డిస్ప్లే అటువంటి నెంబర్లకు కాల్ చేయండి. తగిన సమాధానాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. ఒక కాలర్ సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హైదరాబాద్ నుంచి. మీ పేరమ్మా? నా పేరు గీత అండి. గీత గారు చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? అంటే ఇప్పుడు మా అక్క కొడుకు సంబంధాలు చూస్తున్నాం సార్. మంచిది. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. బాబుదా సార్? ఇప్పుడు మీరు మీ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. ఆ పాప డేట్ ఆఫ్ బర్త్ ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? బాబుకి సంబంధాలు చూస్తున్నాము, అన్ని సెట్ అవుతున్నాయేమో జాతకాలు అన్ని. ఒకసారి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 25 ఆగస్టు 25 ఆగస్టు 1985. 25 ఆగస్టు 1985 సార్. సంవత్సరం టైం చెప్పండి. టైం మార్నింగ్ 3 గంటల 30 నిమిషాలకు. 3 గంటల 30 నిమిషాలు అంటే తెల్లవారితే 25వ తేదీ అమ్మా. 25 సార్. మేషరాశి అశ్విని నక్షత్రం చూసుకుంటున్నారా? లేలే, బాబుది మూలా నక్షత్రం ధనుష్ రాశి కదా. ఇది ఎవరిది? ఇది బాబుది. బాబుది బాబుకి సార్. నేను ఆ బాబుకి సంబంధాలు చూస్తున్నాము, దగ్గరకు వచ్చి ఆగిపోతున్నాయి అన్ని. మీ బాబుకు సంబంధాలు చూస్తున్నారు. 25వ తేదీ 8వ నెల 1985 సంవత్సరం. 85. ఓకే, ఇప్పుడు సంబంధాలు వెనక్కి పోతున్నాయి, ఇంకా త్వరగా వివాహం కావటం లేదు. వివాహం కావడానికి ఏం చేయాలనేటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేది ఆ విషయం కదా తల్లి. ఓకే ఓకే, మీరు కంగారు పడకండి. మీరు కంగారు పడితే నేను కంగారు పడిపోతాను. అనుకున్నటువంటి అంశాలు చెప్పలేకపోతాను. అనుకూల పరిస్థితులు రావటానికి ప్రస్తుతం జరిగేటువంటి ఏలినాటి శని 2వ భాగం ప్రారంభం కావాలి. అంటే ఇప్పటిదాకా సమయం అంతా వృధా అయిందని మీరు అనుకుంటున్నారు, కానీ ఆ సమయం ఎందుకు వృధా అయిందంటే 432 దోషాలు ఉన్నటువంటి ఒక దోషం ఈ జాతకంలో ఉన్న కారణంగానే వివాహ స్థానము చేరువుకు రావటం లేదు, దూరంగా వెళ్తుంది. మనం ముందుకు వెళ్తుంటే అది ఇంకొంచెం ముందుకు వెళ్తూ ఉంది. 2017 సంవత్సరం మే నెల 25వ తేదీ తర్వాత ఏలినాటి శని 2వ భాగం ప్రారంభం అవుతుంది. ఆ 2వ భాగం ప్రారంభమైన తర్వాత 3 మాసాలకి అనుకూల పరిస్థితులు వస్తాయి. అంటే మే, జూన్, జూలై, వచ్చే సంవత్సరం జూలై తర్వాత యోగం వస్తుంది, వివాహ యోగం. అంతవరకు వెయిట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇది ప్రత్యేకమైన పరిహారాలు అంటూ ఏమీ లేదు, వెయిట్ చేయడం ఒక్కటే పరిహారం. మరొకరితో మాట్లాడదాం. హలో, నమస్కారం గురుగారు. వెంకటేశ్వరరావు, విశాఖపట్నం నుంచి మాట్లాడుతున్నాను. వెంకటేశ్వర గారు, మంతా వెంకటేశ్వర గారా? అవును గురుగారు. చెప్పండి వెంకటేశ్వర గారు, చెప్పండి. విశాఖ నక్షత్రం బాగా గుర్తు. చెప్పండి. 7/1/94 గురువు గారు. ఓకే, చెప్పండి. మధ్యాహ్నం 12:32 ఏం తెలుసుకుందామని? అదే పెద్ద బాబు ఫ్యూచర్ ఏంటి, ఇందులో సెటిల్ అవుతాడు అడుగుతాను. వెంకటేశ్వర గారు, మీరేమి దిగులు చెందాల్సిన అవసరం లేదు. అయితే ఏంటంటే విశాఖ నక్షత్రానికి అధిపతి అయినటువంటి గురువుకి ప్రస్తుతము కొద్దిగా అంటే గురుచండాల యోగం అనేటువంటిది రాహువుతో కంజంక్షన్ జరుగుతున్నది. ఈ కంజంక్షన్ జరుగుతున్న కారణంగా ఒక్కోసారి చిన్నపాటి ఆలస్యాలు కానీ చిన్నపాటి అవాంతరాలు లేక అస్థిరతలు, ఆటుపోట్లు ఇలాంటివి వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇవన్నీ కూడా ఈ సంవత్సరం నవంబర్తో పూర్తయిపోతాయి. నవంబర్ తర్వాత నుంచి డెవలప్మెంట్స్ బాగా ప్రారంభమవుతాయి. ఏలినాటి శని వెళ్తూ కూడా మంచి డెవలప్మెంట్స్ ఇస్తుంది. అయితే సోమవారానికి, బుధవారానికి, 2 వారాలకి ప్రాధాన్యత ఇవ్వకుండా మిగిలిన వారాలకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడానికి ప్రయత్నం చేయండి వెంకటేశ్వర గారు. మంచి స్థితిగతులు వస్తాయి. నవంబర్ తర్వాత నుంచి డెవలప్మెంట్ స్టార్ట్ అవుతుంటాయి. అయితే ఈ గురుచండాల యోగం అనేది ఒకటి ఉంది కనుక ప్రతి ఆదివారం ఉదయం 7:30 లోపల ఈ గోధుమ పిండి దీపారాధన చేసి ఆ దీప జ్యోతిని ఆ బాబుకి కొంచెం వరకు వీక్షించేటువంటి ప్రయత్నం అంటూ చేస్తే మంచి ఫలితాలు మరికొంత వేగవంతంగా ముందుకు రావడానికి అవకాశాలు అంటూ ఉంటాయి. మరొకరితో మాట్లాడదాం. హలో, అమ్మా, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? కాకినాడ నుంచి మాట్లాడుతున్నాను. అమ్మా, మీ పేరు చెప్పండి. నా పేరు గీత. గీత గారు చెప్పండి. మా పాప డేట్ ఆఫ్ బర్త్ వచ్చి January 29, 2003 సార్. అమ్మా, వినపడలేదు తల్లి, ఒకసారి చెప్తారా? 29 January 2003 అండి. 29 జనవరి 2003 సంవత్సరం. అవును సార్. టైం అమ్మా? టైం వచ్చి నైట్ 7:10 సార్. 7:10. 29వ తేదీ జనవరి నెల 2003 సంవత్సరం రాత్రి 7:10. అవునండి. ఇంతకు ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారమ్మా? పాప స్టడీస్ ఎలా ఉంటాయండి? ఓకే. ఇకపోతే అనుకూల పరిస్థితులు రావటానికి ప్రస్తుతం జరిగేటువంటి మొదటి భాగము, 2వ భాగం ఏలినాటి శని కంటే 3వ భాగం ఏలినాటి శని మరింత మెరుగైనటువంటి అవకాశాలను ఇస్తుంది. అయితే 3వ భాగం ఏలినాటి శని ప్రారంభమైన తర్వాత 5 మాసాలకు కానీ ఆ యోగం అంటూ ప్రారంభం. అంటే 2019 సంవత్సరం ఆగస్టు 24వ తేదీకి 3వ భాగం ఏలినాటి శని ప్రారంభమైతే ఆగస్టు నుంచి మరొక 5 నెలల తర్వాత అంటే మూలా నక్షత్రం ధనురాశిలో జన్మించిన జాతకురాలు. అయితే రాష్ట్రాధిపతి గురువుకి జన్మరాశి నుంచి 9వ స్థానంలో
ఈ గురుచండాల యోగం జరిగింది కనుక ఆ గురుచండాల యోగం ప్రభావం కారణంగా ఒక్కోసారి చదివినటువంటి అంశాలు గుర్తు రావటానికి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. కనుక ప్రతి ఆదివారం గోధుమ పిండి దీపారాధన చేస్తూ ఉంటే ఈ గురుచండాల యోగ ప్రభావం కొంత తగ్గడానికి అవకాశాలు ఉంటుంటాయి. మేలైనటువంటి పరిస్థితులన్నీ కూడా వెంటనే వస్తున్నప్పటికీ పూర్తి స్థాయిలో అనుకూలించే విధంగా రావాలంటే 2019వ సంవత్సరం ఆగస్టు 24వ తేదీ నుంచి ప్రారంభమయ్యేటువంటి 3వ భాగం ఏలినాటి శని నుంచి డెవలప్మెంట్ స్టార్ట్ అవుతుంటే మరొకరితో మాట్లాడదాం. హలో నమస్కారం అండి. నమస్కారం, మీ పేరండి? నా పేరు నరేందర్ అండి. మా అబ్బాయి వెంకటేష్ గురించి తెలుసుకుందామని. నరేందర్ గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? వరంగల్ నుండి సార్. వరంగల్ నుంచి గారు, చెప్పండి ఎవరి గురించి? మా అబ్బాయి వెంకటేష్ గురించి అండి. వెంకటేష్ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 18/11/1986. 18/11 నవంబర్ 86. టైము సాయంత్రం 5:05 అండి. 5 గంటల 5 నిమిషాలు. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారండి? అబ్బాయి వివాహం చేస్తాం అనుకుంటున్నాము. మీరు ప్రయత్నం చేశారా? చేస్తున్నాము. నక్షత్రం కరెక్ట్ సరిపోతలేదు, కుదురుతలేవు. ఎక్కడైనా ఏదైనా అభ్యంతరాలు వస్తున్నాయి. అంతకుముందు కూడా కాల్ చేశారా నరేంద్ర గారు? అంతకుముందు కాల్ చేశారా? చేసినాం. అవన్నీ పాటిస్తున్నారా? మాకేం చెప్పలేదు. నవంబర్ నుంచి ఆగస్టు నవంబర్ నుంచి మంచి రోజులు వచ్చాయి. ఇప్పుడు చెప్పబోయేది అదే. అయితే శనివారం పూట ప్రయత్నాలు చేయకండి. శనివారం పూట ప్రయత్నాలు చేయకుండా మిగిలిన వారాలను ప్రయత్నాలు చేయండి. మృగశిర నక్షత్రంలో జన్మించినటువంటి జాతకులు కనుక సెప్టెంబర్ అక్టోబర్ దాటిన తర్వాత నుంచి అనుకూల పరిస్థితులు అంటూ వస్తూ ఉంటాయి. డెవలప్మెంట్స్ అంటూ స్టార్ట్ అవుతుంటాయి. మీరు ఇంకా యోగం రాలేదే అని చెప్పి నిరాశపడకండి, నిరుత్సాహం చెందకండి. డెవలప్మెంట్ ప్రారంభమవుతాయి అతి త్వరలోనే. గోధుమ పిండి దీపాలని కొంత ప్రాధాన్యత ఇస్తూ ఉంటూ శనివారానికి ప్రాధాన్యత మాత్రం ఇవ్వకండి. డెవలప్మెంట్స్ అతి త్వరలోనే వస్తాయండి. నరేంద్ర గారు మరొకరితో మాట్లాడదాం. హలో అమ్మా, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? పశ్చిమ గోదావరి జిల్లా నుంచి మాట్లాడుతున్నానండి. పశ్చిమ గోదావరి జిల్లా ఏ ఊరమ్మా? కొవ్వూరండి. కొవ్వూరా. మీ పేరమ్మా? విజయలక్ష్మి. విజయలక్ష్మి గారు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? వారి వివరాలు చెప్పండి. మా బాబు గురించి అండి. చెప్పండి. మా బాబు డేట్ ఆఫ్ బర్త్ 15/1/1987 సంవత్సరం అండి. 15/15 అమ్మా? 15 15 జనవరి 87 సంవత్సరం అండి. 87 15 జనవరి 87. సమయం ఉదయం 10:32 ఉదయం 10:30 ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? ఈ బాబు లైఫ్ ఎలా ఉంటుందో, కొంచెం పెళ్లి వివాహం ఓకే. పునరుసు మిథునం చూస్తున్నారా? కర్కాటక రాశి చూస్తున్నారా? కర్కాటక రాశి అండి. కర్కాటక రాశి చూస్తారు. అయితే ఒక్కోసారి మీ మీద ఎప్పుడన్నా కోపడుతుంటాడా, లేకపోతే మీరు అతని మీద కోపడుతుంటారా, లేక ఆ బాబు మీద మీ ఇరువురు కోపడుతుంటే తల్లిదండ్రులు ఇద్దరు కోపడుతుంటారా? కోపడతామండి. మరి ఎట్లా తల్లి అట్లా కోపడితే మరి రేపు పొద్దున మళ్ళా బాబు పెద్దవాడు అవుతుంటారు, మీరు పెద్దవాడు అవుతుంటారు. మళ్ళీ మీకు అన్ని సేవలు చేయాలంటే ఎవరో ఒకరు ముఖ్యులు అవసరం కదా. ఆ కోప్పడేటువంటిదే యోగాన్ని అవయోగంగా మారుస్తున్నది. అర్థమైందమ్మా? కనుక మీ కోపము అనేటువంటిది సహజంగా ఏదో 1-2 మాసాలు అంటూ ఉంటారు. కానీ అబ్బాయికి ఉన్నటువంటి ప్రధాన లోపం ఏమిటంటే కర్కాటక రాశిలో జన్మించినటువంటి ఆ బాబుకి కోపంతో ఎవరైనా మాట్లాడుతూ ఉంటే కుటుంబ సభ్యులు అంటే తండ్రి కానీ తల్లి కానీ లేక రక్త సంబంధికులు కానీ కోపంతో మాట్లాడుతూ ఉన్న కారణంగా ఒక్కోసారి తనలో ఒక భావోద్రేకం అనేది వస్తుంటుంది. ఆ భావోద్రేకం వలన ఒక్కోసారి ఆలోచనలు మారిపోతుంటాయి. ఆలోచనలు మారిన కారణంగా అతని ప్రణాళికలు మారిపోతుంటాయి. అతని ప్రణాళికలు మారిపోతున్న కారణంగా యోగాలు కూడా వెనక్కి తగ్గుతూ ఉంటాయి. ప్రధానంగా రేపటి నుంచి కొత్త సంవత్సరం వస్తున్నది, దుర్ముఖినామ సంవత్సరం. కనుక దుర్ముఖి అంటే నిరుత్సాహంతో ఉండేటువంటి ముఖము అని. కనుక ప్రతి వారు కూడా నిరుత్సాహంతో ఉండేటువంటి ముఖారవిందంతో కాకుండా సుముఖులుగా ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే మంచి అనుకూల పరిస్థితులు ఆ బాబుకి వస్తుంటాయమ్మా. అయితే బుధవారం శుక్రవారం 2 రోజుల్లో ప్రయత్నాలు చేయకుండా మిగిలిన రోజుల్లో ప్రయత్నాలు చేస్తుంటే డెవలప్మెంట్స్ అన్నీ కూడా ఈ సంవత్సరం నవంబర్ నుంచి ప్రారంభమవుతాయి. మరొకరితో మాట్లాడదాం. హలో 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 చాలామంది ప్రేక్షకులకు ఏదో చెప్పాలనుకునే తాపత్రయంతో ఉంటూ ఉంటారు. వారు కూడా త్వరగా చెప్తుంటారు. సమయం ఎక్కడ మించిపోతుంటుంది. నేను కూడా గడియారాన్ని ఒక్కసారి అలా చూసుకుంటూ ఉంటుంటాను. కనుక రేపే దుర్ముఖినామ సంవత్సర ఉగాది పర్వదినం ప్రారంభమవుతుంది. మరి నవ్యాంధ్ర రాజధాని విజయవాడలో ప్రభుత్వం తరఫున రేపు నేను పంచాంగ శ్రవణ అక్కడ చేస్తున్నాను. తొలిసారిగా నవ్యాంధ్రలో ప్రభుత్వం తరఫున. ఇప్పుడు కాల సిద్ధంగా ఉన్నారు, వాటితో మాట్లాడదాం. హలో
హలో హలో, మీ పేరు చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? నమస్తే స్వామి, నేను గుంటకల్ నుంచి మాట్లాడుతున్నాను. ఆదినారాయణ. ఆదినారాయణ గారు చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా చెల్లెల గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. ఓకే, చెప్పండి. డేట్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ 6/3/1955 ఉదయం 3 గంటలకు స్వామి. 6 మార్చి 1955 ఉదయం 3 గంటలకి. 3 గంటలకు ఇతరులు చేసిన మోసానికి ఆమె పోస్టల్ డిపార్ట్మెంట్ లో ఉండి బలి అయిపోయింది. అంత ఆర్థికంగా చాలా ఇబ్బంది అయింది. అయ్యో, ఓకే. నష్టమంతా ఈమె మీదే మోపినారు. కోర్టులో కేసులు నడుస్తున్నాయి కానీ ఇంతవరకు అది ఇక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది స్వామి, ముందుకు పోవడం లేదు. ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది. అదే కేసులు ముందుకు పోవడం లేదు. ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడ ఉంటే దానికి మ్యాథ్ ఎట్లా, అది కూడా ఆలోచించాలి మనం. ఇది ఆశ్లేష నక్షత్ర కర్కాటకలో జన్మించినటువంటి జాతకులు అనుకూల పరిస్థితులు రావటానికి రాబోయేటువంటి దుర్ముఖ నామ సంవత్సరం మొదటి 7 మాసాలు దాటిన తర్వాత నుంచి ప్రారంభం అవుతుంది. అనుకూల పరిస్థితులు అంటూ వస్తుంటాయి. అయితే ముఖ్యంగా ఒక చిన్న విషయం మాత్రం గుర్తుంచుకోండి, గురువారము అనేది అనుకూలమైన రోజు కాదని మాత్రం గుర్తుంచుకోండి. ఇక రేపు నాగబంధనము అనేది జరుగుతున్నది. 2016వ సంవత్సరం జూన్ నెల 25వ తేదీ సూర్యోదయానికి పూర్వం జరుగుతుంది కనుక అక్కడి నుంచి 7 మాసాల పాటు ఇప్పుడు వాదోపాలు జరుగుతుంటాయి కనుక న్యాయస్థానాల్లో మాట్లాడే సమయంలో చాలా జాగ్రత్తగా మాట్లాడడానికి ప్రయత్నం చేయాలి. ఒక మాట ఎక్కువ మాట్లాడిన ఇబ్బంది, ఒక మాట తక్కువ మాట్లాడిన ఇబ్బంది కనుక సమతూకంగా మాట్లాడవలసిన అవసరం ఉందని మాత్రం గుర్తుంచుకోండి. కనుక వాక్స్థానానికి పెద్దపీట వేస్తూ జాగ్రత్తగా మాట్లాడుతూ ఎదుటివారిని ఎక్కడ నొప్పించకుండా, దూషించకుండా, కవ్వించకుండా వారిని చాలా వరకు సంతోషించపరిచే విధంగా మాట్లాడే మాటలు కనుక తీసుకురాగలిగితే అనుకూల పరిస్థితులు తప్పకుండా దుర్ముఖ నామ సంవత్సరం ప్రారంభమైతే 7 మాసాల తర్వాత ప్రారంభమవుతుంటే గురువారం అనుకూలమైన రోజు కాదని తెలుసుకోండి. మరి ఆదివారం పూట ఉన్నటువంటి ఈ గోధుమ పిండి దీపారాధనను కూడా దర్శించుకుంటూ ప్రయత్నం చేస్తూ ఉండండి. మంచి అనుకూల ఫలితాలు వస్తాయండి, తప్పకుండా వస్తాయి. ఆదినారాయణ గారు మరొకరితో మాట్లాడదాం. హలో హలో అమ్మా, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు చెప్పండి? నమస్తే గురువుగారు. నమస్తే, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను కథ నుండి కాల్ చేస్తున్నాను గురుగారు. మా ఆయన గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. చెప్పండి గురుగారు. క్షమించండి, మా ఆయన డేట్ ఆఫ్ బర్త్ గానీ పుట్టిన సమయం గానీ ఏమీ లేవు. వారి పేరమ్మా? పేరు పెద్దన్న గురువు గారు. మీ డేట్ ఆఫ్ బర్త్ ఉందా? నా డేట్ ఆఫ్ బర్త్ ఉంది గురువు గారు. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. నాది 14/4/1977 గురువు గారు. ఓకే, ఏం తెలుసుకుంది? టైం ఎంత? టైం అమ్మా? రాత్రి 11:15 గురువు గారు. సో ఇంతకీ ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? అది మా భర్త గారు అదే పెళ్లి 6 నెలలు ఉన్నారు అంతే గురుగారు. ఇంట్లో నుంచి వెళ్ళిపోయారు. కోర్టుకు కూడా వేసాడు, నాకు విడాకులు కావాలా అది ఇది అని అంటున్నాడు గురువు గారు. నాకైతే అతనితోనే కలిసి ఉండాలని ఉంది. ఏదో ఒకటి ఎంత పెద్దల్ని పంపించి చెప్పించి నచ్చ చెప్పినా కూడా నాకు వద్దు అనే ఇదిలోనే ఉన్నాడు గురువు గారు అతను. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు అమ్మా మీరు పెట్టేసరి 2 మాటలు చెప్తాను. ప్రేక్షకుల్లో ఇతరులు కూడా కొంతవరకు నేను చెప్పేటువంటి వివరాలు కొంతవరకు అనుకూలంగా ఉండడానికి అవకాశాలు ఉంటాయి. ఈ 432 నాగదోషాలు అని నేను చెబుతున్నాను. ఈ 432 దోషాల్లోనే ప్రేక్షకులు అధిక భాగం ఇప్పటిదాకా ఒక 40-50 దోషాలకు సంబంధించిన వారు ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఆ దోషాలు ఉన్నటువంటి ఉన్నారు. కనుక మీరు చెప్పేటువంటి డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా మీ జాతక రీత్యా, ఆయన డేట్ ఆఫ్ బర్త్ పక్కన లేదు, మీ జాతకంలో కూడా ఇలాంటి సమస్య ఉండబట్టే ఇలాంటి సమస్యల్ని మీరు ఎదుర్కొంటూ ఉన్నారు. కనుక ముఖ్యంగా దీన్ని నాగదోషము అంటారు. నాగదోషం అనగానే వెంటనే పుట్ట దగ్గరికి వెళ్ళకండి, పాము చుట్టూ తిరగకండి. అయితే ఈ నాగదోషం అనేది రాహు వల్ల వస్తూనే ఉంటుంది. ప్రస్తుతం జరిగేటువంటి గురుచండాల యోగం ఉంది కనుక ఆ యోగం జరిగేటువంటి నాగబంధన మరింత ప్రభావాన్ని చూపకుండా ఉండకుండా కొంచెం జాగ్రత్త పడుతూ ఉండటానికి ప్రయత్నం చేయండి. రేపు దుర్ముఖ నామ సంవత్సరం ఉగాది పర్వదినం తర్వాత శ్రీరామనవమి పండుగ తర్వాత కొన్ని వివరాలని 432 దోషాలకు సంబంధించిన కొన్ని వివరాలని గ్రహభూమి అనే బ్లాగ్లో నేను ఉంచుతాను. GRAHABHEMI గ్రహభూమి అనే బ్లాగ్లో ఉంచుతాను. అవి చదివి ఆకలింపు చేసుకుని దానికి తగిన విధంగా స్పందించడానికి ప్రయత్నించండి అమ్మ. తర్వాత నుంచి అనుకూల పరిస్థితులు కొంత నెమ్మదిగా వస్తూ మీకు తగిన రీతిలో నిర్ణయాలు తీసుకోవడానికి అనువైనటువంటి పరిస్థితులు కూడా ఆ పరిహారాలను పాటిస్తే తప్పకుండా వస్తాయమ్మా. మరొకరితో మాట్లాడదాం. హలో 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 నమస్తే సార్. నమస్తే, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు గంగాధర్ అండి, ఏలూరు నుంచి మాట్లాడుతున్నా. గంగాధర్ అవును. గంగాధర్ గారు చెప్పండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? ఏంటండి ఆర్థిక సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. సినిమాలు బాగా చూస్తారా? చూస్తానండి. ఏ హీరో అంటే బాగా ఇష్టం?
ఏ హీరో అంటే అందరు ఇష్టమే. అందరూ ఇష్టమండి. హీరోతో పాటు హీరోయిన్ కూడా ఇష్టమే. ఆ, మీకు ఏమైనా హీరో పాత్ర ఇస్తారంటే ఎవరన్నా వెళ్తారా? వెళ్ళనండి. ఎందుకని? ఆ? వెళ్ళండి. ఓకే, ఒకసారి సరే. ఇంతకీ పూర్తిగా ఆర్థిక పరిస్థితులు బాగలేవు. సరే, ఒకసారి మీ పూర్తి డేట్ ఆఫ్ బర్త్ అంతా చెప్పండి. జనవరి 4 అండి. జనవరి 4. 1986. 1986. 4 జనవరి 1986. సమయం సమయం జ్ఞాపకం లేదండి. సమయం గుర్తులేదు. ఒక పని చేయండి, సినిమాలు చూడటం కొద్దిగా తగ్గించండి. సినిమాలు చూసినటువంటి 3 గంటల కాలంలో డబ్బు ఎలా సంపాదించాలి అనేటువంటి విషయంలో మాత్రమే. సినిమా చూసిన సేపు ఏంటో వాళ్ళు కొట్టుకుంటారు, నవ్వుకుంటారు, తిట్టుకుంటారు, వాళ్ళ డబ్బులు వారు సంపాదించుకుంటారు, మన డబ్బులు మాత్రం పోగొట్టుకుంటాం. ఆ 3 గంటల పాటు అక్కడ కూర్చుంటాం, వస్తాం, ఆ తర్వాత ఆ సీన్స్ అన్ని చూస్తాం, అవి కళ్ళగంటుంటాం, అంతే. జీవితం ఇలా వెళ్ళిపోతుంది, కాలచక్రం అంతా గిరగిరా తిరిగిపోతుంది, ఆ తర్వాత మనం గరగరా అయిపోతాం. కనుక పరిస్థితులు ఏంటంటే మీరు సినిమాలను కొంచెం తగ్గించడానికి ప్రయత్నం చేయండి, ఆ తర్వాత డెవలప్మెంట్స్ వస్తాయి. మీరు సినిమాలను చూడకుండా ఉండగలిగితే ఇంకా మెరుగైన పరిస్థితులు వస్తుంటాయి. వాస్తవానికి చెప్పండి, నా వరకు నేనైతే ఒక 25 సంవత్సరాల పైన ఒక సినిమా చూసి, ఏదో టీవీల్లో ఎప్పుడు వచ్చిన సినిమానైనా ఒక 2-3 నిమిషాలు చూస్తాను తప్ప అంతకంటే ఎక్కువ చూడలేను. కారణం ఏంటంటే అంతసేపు దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలంటే చేయలేను. అందువలన ఒక కృత నిశ్చయంతో ఉండడానికి ప్రయత్నం చేయండి. మంచి అనుకూల పరిస్థితులు అతి త్వరలో వస్తాయి. ప్రతి శనివారం కూడా సూర్యోదయం తర్వాత కాలి చేతి వేళ్ళు కట్ చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండండి. గంగాధర్ గారు, మంచి పరిస్థితి వస్తాయి. సినిమాలకు స్వస్తి చెప్పండి. మరొకరితో మాట్లాడదాం. హలో 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 అమ్మా. హలో, నమస్కారం అండి. నమస్కారం. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హైదరాబాద్ నుంచి అండి. మీ పేరమ్మా? నా పేరు శైలజ అండి. శైలజ గారు, చెప్పండి, ఎంత మీ వయసు? నా వయసు 54 అండి. రైట్. ఎవరి గురించి తెలుసుకోమంటున్నారు? మా అబ్బాయి గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 16 12 12 12 89. 89. 16 డిసెంబర్ 89. సమయం 6:39 ఉదయం. ఉదయం 6:39. ఓకే అమ్మా, చెప్పండి శైలజ గారు, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు బాబు గురించి? మా అబ్బాయి వివాహం గురించి అండి. అంటే మా అబ్బాయి వేద పండిత్ అండి. ఓకే ఓకే. యుఎస్ లో ఉంటాడు. బాగా సంపాదిస్తున్నారు. మీరు వెళ్ళారా? ఇంకా కొత్తగానే వెళ్ళాడండి. మీరు వెళ్తారా? లేదండి, ఇంకా మా అబ్బాయి వెళ్ళి ఇంకా 10 months అయింది అంతేనండి. మీరు వెళ్ళి అక్కడ సెటిల్ కండి. మంచి ఆరోగ్యకరమైనటువంటి వాతావరణం ఉంటుందట. నేను విన్నా ఈ మధ్యకాలంలో. కలుషితమైనటువంటి గాలి లేకుండా, ధూళి లేకుండా ఉంటాయి. మరి కాయగూరలు అవి ఎలా ఉంటాయి అది కూడా చూడాలి. అక్కడ కూడా పండ్లకి ఏమైనా కార్బైడ్ లాంటిది వేస్తుంటారు చూడాలి. ఇకపోతే పుష్యమి నక్షత్రం జన్మించే కర్కాటక రాశి జాతకులు కనుక అనుకూల పరిస్థితులు రావటానికి, డెవలప్మెంట్స్ ఇవ్వటానికి మంగళవారం, ఆదివారం ఈ 2 రోజుల్లో జీవిత కాలంలో అనుకూలమైనటువంటి రోజులు కావు. మంగళవారం, ఆదివారాన్ని పక్కన కట్టిపెట్టి మిగతా వారాలకే ప్రాధాన్యత ఇస్తూ ఉండండి. ముఖ్యంగా ఎరుపు రంగు దుస్తులు వృత్తిలో ఉన్నప్పటికీ కూడా ఎరుపు రంగు దుస్తులు కాకుండా కొంచెం కాషాయ వర్ణం కానీ లేక మరొక వర్ణం కానీ దుస్తులు ధరించడానికి ప్రయత్నం చేయండి. ఎరుపు రంగుకి పూర్తిగా స్వస్తి పలకడానికి ప్రయత్నం చేస్తుంటే డెవలప్మెంట్స్ వాటంతరవే ప్రారంభమవుతుంటాయి. రాబోయేటువంటి 2017వ సంవత్సరం ఆగస్టు నెల నుంచి డెవలప్మెంట్స్ భారీ స్థాయిలో ఉంటాయి. మీరు చక్కగా అనుకూల పరిస్థితులు వచ్చాయనే ఆనందంతో మీ ఆనందానికి కూడా అవధులు లేకుండా ఉంటాయి. అయితే బాబుని మాత్రం రాబోయేటువంటి రోజుల్లో కొంత తీపిని కొంచెం తగ్గించడానికి ప్రయత్నం అంటూ చేస్తే ఇంకా మేలైన ఫలితాలు రావడానికి అవకాశాలు ఉంటాయమ్మా. శైలజ గారు, మరొకరితో మాట్లాడదాం. హలో హలో, నమస్తే అండి. నమస్తే. మీ పేరమ్మా? నా పేరు సొన్నలత అండి, ఖమ్మం నుంచి. సొన్నలత గారు, ఖమ్మం నుంచి మాట్లాడుతున్నారు. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా పాప గురించి అండి. అమ్మా, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. ఏమ్మా? 29 ఏప్రిల్ 29 ఏప్రిల్ 1990. 1990. 29 ఏప్రిల్ 1990. సమయం ఉదయం 9:40 అండి. ఉదయం 9:45. అమ్మా, ఇంతకు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? పాప వివాహం గురించేనండి. అయితే ఈ పుష్కరాలు అప్పుడు చేయకూడదు అంటున్నారు, ఇప్పుడు చూడొచ్చు అండి సంబంధం. అదంతా అయిపోయింది. ఆ సిస్టమ్ అంతా ఎప్పుడో పెట్టాబెడా కట్టుకుని వెళ్ళిపోయింది. మనకు లేదు ఇంకా పుష్కరం లేదు, గిష్కరం లేదు. కేవలం రేపు అంత్య పుష్కరాలు ఏవైతే ఉంటాయో ఒక 12 రోజుల పాటు ఆ ఒక్కటి మాత్రమే మనం ఇంకా ఆ తర్వాత వచ్చే కృష్ణా పుష్కరాల్లో దీని సంగతి అసలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇక డెవలప్మెంట్స్ వస్తుంటాయి. ఆరుద్ర నక్షత్రం జన్మించిన మిథున రాశి జాతకులు అయితే మంగళవారం మాత్రం ప్రాధాన్యత ఇవ్వకుండా మిగిలిన వారాలకే ప్రాధాన్యత ఇస్తే ఎరుపు రంగు బట్టలను కూడా జీవితకాలంలో ధరించకుండా
ఎరుపు రంగు అవాయిడ్ చేస్తూ ఉంటే ఇంకా మిగిలిన ఫలితాలు మరికొంత త్వరితగా పొందడానికి అవకాశాలన్నీ ఉంటాయమ్మా. మరి పుష్కరాల గురించి దిగులు చెందకండి, మరొకరితో మాట్లాడదాం. హలో హలో చాలామందికి పుష్కరాలు అనగానే ఇంకా గోదావరి పుష్కరాలు ఇంకా చేసుకోకూడదేమో వివాహాలు. సో గోదావరి పుష్కరాలు వచ్చాయి కదా, వివాహాలు చేసుకోకూడదేమో, అలాగే కృష్ణా పుష్కరాలు వస్తున్నాయి కదా, వివాహాలు చేసుకోకూడదు అనుకుంటారు. కానీ కృష్ణా పుష్కరాలకి ఎలాంటి నియమము ఏమీ లేదు. మఘాది పంచపాదేశు గురు సర్వత్ర నిందితః అనేది సింహరాశిలోకి గురువు వచ్చినప్పుడు మాత్రమే అది. అంటే సింహరాశి అనేది పితృ సంబంధమైనటువంటి పితృకారకత్వాన్ని ఇచ్చేటువంటి సూర్యనారాయణమూర్తి యొక్క రాశి కనుక సంతాన కారకత్వం ఇచ్చేటువంటి గురువు పితృకారకత్వ గ్రహం యొక్క రాశిలోకి ప్రవేశించిన కారణంగా ఆ మఘాది పంచపాదాలు కనుక అప్పుడు మాత్రం వివాహాలు రద్దయినాయి. ఇప్పుడు మాత్రం వివాహాలకి రద్దు కానే కాదు. మరొకరితో మాట్లాడదాం. హలో 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 ఎక్కడి నుంచి మాట్లాడుతున్నాండి? మీ పేరు చెప్పండి. వైజాగ్ నుంచి అండి, అప్పారావు అండి. అప్పారావు గారు చెప్పండి. మాది జనవరి 5, 1967. 5/1/67 ఉదయం 8 గంటలు అప్రాక్సిమేట్లీ. అప్పారావు గారు ఏం చేస్తుంటారు? ఎక్సర్వైస్మెంట్ అండి. ప్రస్తుతం ప్రైవేట్ కంపెనీలో చేసి అది అయిపోయింది. అది ఉన్నాను. ఫర్దర్ ఏమైనా మాకు ఏమైనా అవకాశం ఏమైనా ఛాన్సెస్ ఏముంటాయో? అంతకుముందు ఒక అప్పారావు గారు కలిసారు, మీరేనా? నేను కాదండి, ఇది ఫస్ట్ టైం అండి. ఇంకొక అప్పారావు అనమాట అయితే. అవునండి. ఓకే, ఇంకా 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 ఏం కావాలనుకుంటున్నారు? ఎలాంటి అంశాల మీద? పిల్లలు చదువుల కోసం అంటే ప్రస్తుతం మేము ఖాళీగా ఉన్నాం. మాకు ఏమైనా జాబ్కి ఏమైనా అవకాశాలు దొరికితే ప్రైవేట్ కంపెనీస్ అక్కడ, లేకపోతే అంటే బిజినెస్ అంటే. ఓకే 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 అన్ని రకాలుగా అనుకూల పరిస్థితులను ఏలినాటి శని వెళ్తూ అందిస్తుంది. అయితే స్వాతి నక్షత్రంలో జన్మించిన తులారాశి జాతకులు ఏప్రిల్ ఈ నెల 17వ తేదీ నుంచి జూన్ 17వ తేదీ వరకు మాత్రం ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు. జూన్ 17 దాటిన తర్వాత నుంచి మీరు తీసుకున్న నిర్ణయాలకు కొంచెం పదును పెట్టండి. ఆ విధంగా బాగా పదును పెట్టగా సెప్టెంబర్ తర్వాత నుంచి దాంట్లో పవర్ వచ్చేస్తుంది. అయితే ఆ పదును పెట్టేది మాత్రం మంగళవారం కాకుండా మిగతా రోజుల్లోనే బాగా పదును పెట్టండి. డెవలప్మెంట్ స్టార్ట్ అవుతుంటాయి. ఏలినాటి శని వెళ్తూ ఒక యోగాన్ని అప్పారావు అని పిలుస్తుంది. ఏ సెంటర్లో నిలబడి పిలుస్తుందో ఏమో. కనుక ఏ సెంటర్లో అప్పారావు అని ఎవరు పిలిచినా వెనక్కి తిరగాలనా లేదా అని ఆలోచించాలి. వెనక్కి మాత్రం తిరిగి చూడండి. తిరిగి ఎదుటివారి నుంచి వెనక నుంచి పిలవచ్చు, పక్క నుంచి పిలవచ్చు, ఎటైనా పిలవచ్చు. కానీ అనుకూల పరిస్థితులు రావటానికి సెప్టెంబర్ తర్వాత నుంచి వస్తాయి. ఏప్రిల్ 17, జూన్ 17 మాత్రం నిర్ణయాలు తీసుకోవద్దండి. ఆ సమయాన్ని వీలైనంత వరకు వదిలిపెట్టడానికి ప్రయత్నం చేయండి. అప్పారావు గారు మరొకరితో మాట్లాడదాం. హలో హలో అమ్మా, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మేము చిలకలూరుపేట నుండి మాట్లాడుతున్నాం. చిలకలూరుపేట. ఓకే, ఏం పేరమ్మా మీ పేరు? విష్ణుప్రియ. ఓకే, విష్ణుప్రియ. అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు తల్లి? మా చెల్లి గురించి గురువు గారు. ఆమె డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. సెప్టెంబర్ 16 సెప్టెంబర్ 1995. 16/9/1995. సమయం మార్నింగ్ 10 to 11. ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య ఒక గంట. ఇంతకేం తెలుసుకుందాం అనుకుంటున్నారమ్మా విష్ణుప్రియ గారు? ప్రెసెంట్ చదువుతుంది, అంటే తర్వాత ఎలా ఉంటది? తర్వాత కూడా బాగా ఉంటుంది. చంద్రుడి యొక్క నక్షత్రంలో జన్మించిన జాతకురాలు. చంద్రుడు ఉచ్చస్థానంలో ఉన్నాడు. రోహిణి నక్షత్రంలో వృషభ రాశిలో జన్మించిన జాతకురాలు. పైగా యోగం ఏంటంటే విద్యాస్థానం బలీయంగానే ఉంది, అన్నీ ఉన్నాయి. అయితే ఒక్కొక్కసారి మనకారకటువంటి చంద్రుడు ఉచ్చస్థానంలో ఉండి ఏదో రకరకాల ఆలోచనలన్నీ ఎక్కువ ఆలోచిస్తుంటారు. కనుక బుధవారము గురువారము భవిష్యత్తులో ఉన్నటువంటి అంశాలు, ఉన్నత స్థాయి ఆలోచనలు బుధవారం గురువారం కాకుండా మిగిలిన రోజుల్లో ఆలోచన చేస్తే డెవలప్మెంట్స్ వస్తాయి. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఇలా చదవాలా, అలా చదవాలా, ఇంత పెద్దవాడిని కావాలా, ఇంత డబ్బు సంపాదించాలా, ఇలాంటి ఆలోచనలు బుధవారం గురువారం కాకుండా మిగతా రోజులు చేస్తే పరిస్థితులన్నీ అనుకూలిస్తాయి. ఎలాంటి దోషాలంటూ ఏమీ లేవు. హ్యాపీగా ముందుకు వెళ్ళడానికి అవకాశాలన్నీ ఉన్నాయమ్మా విష్ణుప్రియ గారు. మరి మరొకరితో మాట్లాడదాం. హలో హలో, నమస్తే గురువు గారు. నమస్తే, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నా? మీ పేరేమిటమ్మా? గుంటూరు అండి. నా పేరు మాలతి అండి. మాలతి గారు, ఓకే, చెప్పండి. ఎవరి గురించి? మా అమ్మాయి గురించి అండి. అమ్మా, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 17/8/97. 17 ఆగస్ట్ 97.
ఉదయం 6:43 ఉదయం 6:17 ఆగస్టు 1997 ఉదయం 6:40 ఓకే 43 ఓకే. ఇంతకేం తెలుసుకుందాం అనుకుంటున్నారు మా మాలతి గారు? అమ్మాయి భవిష్యత్ ఎలా ఉంటది, రంగులు ఏవి లక్కీ కలర్స్ అవన్నీ చెప్తారని ఫోన్ చేస్తానండి. రంగులు రంగులు, ఆరాలు, డ్రెస్సులు అవన్నీ చెప్తారని, భవిష్యత్ ఎలా ఉంటదని. మకర రాశిలో జన్మించిన జాతకురాలు, శ్రవణ నక్షత్రం జన్మించిన జాతకురాలు, శ్రవణ నక్షత్రానికి అధిపతి చంద్రుడు. అయితే శనివారం అనుకూలమైన రోజు కాదు. తెలుపు రంగు చాలా అనుకూలమైనటువంటిది. సోమవారము చాలా అనుకూలమైనటువంటిది. బుధవారము, గురువారము నిర్ణయాలు తక్కువగా తీసుకుంటే మంచిది. ఇకపోతే రాబోయేటువంటి రోజుల్లో ఏలినాటి శని పరిస్థితి అనుకూలంగా ముందుకు వెళ్తుంటుంది కనుక డెవలప్మెంట్స్ అనేటువంటి చక్కగా ఇస్తుంది. 2017వ సంవత్సరం మే నెల 25వ తేదీ నుంచి 3 భాగాలతో 7.5 సంవత్సరాల పాటు ఏలినాటి శని రా 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 అని పిలుస్తుంటుంది. కనుక రా 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 అన్నప్పుడు మనమే రా దా దా అని పిలవాలా, స్వాగతించాలా. ఏలినాటి శని 2017 మే 25 వస్తుంది కనుక ఆ రోజు నూతన వస్త్రాలు ధరించి చక్కగా పరిస్థితులని అనుకూలించే విధంగా ఉంటాయి కనుక దిగులు పడకుండా ధైర్యంగా ఉండటానికే ప్రయత్నం చేయండి. కనుక సమయం కూడా దాటిపోతుంది. మరి రేపటి రోజున దుర్ముఖి నామ సంవత్సర ఉగాది పర్వదిన రేపే ప్రారంభం కాబోతుంది. దుర్ముఖి అనగానే పేరులో ఏదో ఉన్నది అని మాత్రం అనుకోకండి. కనుక దుర్ముఖి అంటే చెడు ముఖము అని అర్థం వస్తుంది. ఇదేమిటి ఇలాంటి పేరు అనుకోవచ్చు. కానీ నిరుత్సాహంగా నిరాశాజనకంగా ఉండేటువంటి వారందరూ కూడా ఆశాజనకంగా ఉండే విధంగా ఈ దుర్ముఖినామ సంవత్సరం ఫలితాలను ఇస్తుంది. మరి ఆ దుర్ముఖినామ సంవత్సర పంచాంగ పఠనం అనేది రేపు నవ్యాంధ్రలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున అక్కడ చేస్తున్నాను. ఎన్ఏసి కళ్యాణ వేదిక గురునానక్ కాలనీ విజయవాడలో చేస్తున్నాను. కనుక మీ అందరికీ రాబోయేటువంటి దుర్ముఖినామ సంవత్సరం చక్కటి ఆనందాన్ని శుభాలని అందించాలని ముందుగానే తెలియజేస్తూ మరొక్కసారి ముందుగా అడ్వాన్స్డ్గా ఉగాది శుభాకాంక్షలను ముందుగా తెలియజేస్తూ తదుపరి కార్యక్రమంలో మరలా కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.